పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు గాలి గాలి ఇక్కడ ఊడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయినన్నా, ఉన్నవాడే చంపిస్తే లేనివాడే ఉండలే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అసలు నీ ప్రేమనే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద బిడ్డగాడ, పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడా పెడితే, చూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కుగా, నువ్వతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురప్పులు ఇక్కడ నిలదినవు కలిదినవు, ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావురా నువ్వు, ఆలయం నువ్వు వీడక ఉండర దేవుడే అందరినీ. మన సమాజంలో భిక్షాటన ఒక పేద సమస్యగా మారింది. వీరిలో చాలా మంది జీవనాధారం లేక విద్యా అవకాశాలు దక్కక లేదా శారీరక మానసిక సమస్యల కారణంగా వీధుల్లోకి వస్తున్నారు. మనం వీరికి కేవలం డబ్బు ఇవ్వడం కాకుండా వారికి ఆత్మస్థైర్యం ప్రోత్సాహం ఇవ్వాలి. భిక్ష అడుగుతున్న ప్రతి వ్యక్తి వెనుక ఒక బాధ, ఒక ఆకలి, ఒక అవసరం దాగి ఉంటాయి. మనం వారికి కేవలం మనమందరం కలిసి భిక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఒక మనిషికి ఆహారం పెట్టడం ఒక్కరోజు పని, కానీ అతనికి జీవన ఆధారం ఇవ్వడం అతనికి ప్రతిరోజు జీవనాధారం. మనము ఎప్పుడైనా భిక్షాటన లేని సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నించాలి. ధన్యవాదాలు.